ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. మీడియా మిత్రులకు విచ్చేసిన పెద్దలందరికీ మాసన్ రాజేష్ గారికి, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, పెద్దలకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు చాలా అద్భుతమైన రోజుగా భావిస్తున్నాం. రాత్రి 11:30 గంటలకు పాస్టర్స్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతూ ఉంటే ఒక్కొక్క పాస్టర్స్ గారు మా ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి మేము సీఎం గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు 8,427 మంది పాస్టర్స్, ఈ పాస్టర్స్ ఎవరైతే లబ్ధిదారులు అవుతున్నారో వీరు కేవలం చిన్న చిన్న సంఘాలు నడుపుకుంటూ ఈ వేతనం వస్తే మా చర్చెస్ డెవలప్ చేసుకోవడం చేస్తాం, లేదా చర్చ్ కరెంట్ బిల్లు కట్టుకుంటాం అన్న స్థాయిలో ఉన్న పాస్టర్స్. అలాంటి పాస్టర్స్ అందరినీ మన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని వేతన విషయంలో వారు ముందడుగు వేయడం, అసెంబ్లీలో తీర్మానం చేయడం, జీవోని విడుదల చేయడం, అలాగనే గత కొద్ది కాలం కిందట 3 నెలలకు మాత్రమే జీవోని విడుదల చేశారు. ఆ తర్వాత మేము గౌరవనీయులు రాష్ట్ర సభ్యులు సానా సతీష్ గారి ఇంటికి వెళ్ళి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే 3 నెలల గౌరవ వేతనం రాత్రికి రాత్రే 7 నెలలకు గౌరవ వేతనాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆశ్చర్యం అనిపించింది. ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి జీవో విడుదల చేయకుండా రాత్రికి డబ్బులు ఎలాగొస్తాయంటే అక్కడ డిపార్ట్మెంట్ వారిని మన ఎమ్మెల్సీ గారి దగ్గరుండి ఆ పనులను చక్కబెట్టి రాత్రి 12 గంటలకు ప్రభుత్వ అధికారులు ఈ వేతన విషయంలో పనిచేశారండి. మరి అంతేకాకుండా వారు చెప్పిన విషయం ఏంటంటే 8,427 మందికే కాకుండా రాష్ట్రంలో ఇంకెవరైనా అర్హులు ఉంటే వారందరికీ మేము గౌరవ వేతనం అతి త్వరలోనే పెట్టుకోవడానికి అమలు చేస్తున్నామని చెప్పేసి ఆ విషయం కూడా ప్రభుత్వ అధికారులు మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మన మాస్టర్ రాజేష్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు ఒక 5,000 మంది పాస్టర్స్తో సీఎం గారికి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టాలని వారిని అడగడం జరిగింది. వారు లోకేష్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ మీటింగ్ కూడా వెంటనే పెడితే కొన్ని క్రైస్తవులకు సంబంధించిన అంశాలపై మాట్లాడి వారికి థ్యాంక్స్ చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి పాస్టర్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి 11 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గుడ్ ఫ్రైడే, ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి చాలా పవిత్రమైన రోజు. మరి ఇటువంటి రోజున కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, మాట ఇచ్చింది, పాస్టర్లందరికీ కూడా గౌరవ వేతనం ఇవ్వటం జరుగుతుందని. మరి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలకు వెళ్ళే ముందే మరి అన్నీ కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్, జియో అన్నీ క్లియర్ చేసి 7 నెలల కాల వ్యవధిలో ఉన్న అన్నీ కూడా క్లియర్ చేయమని సుమారుగా 8,227 మంది పాస్టర్లకి 35,000 రూపాయలు చొప్పున మరి రాత్రికి ఈరోజు సెలవు ఉంటుంది కాబట్టి నిన్న నైటే అన్ని అకౌంట్లోనే వేయాలని ఆయన ఆదేశాలు ఇవ్వటం, దాని ప్రకారం కూడా మరి ప్రభుత్వం మాటిచ్చిన దాని ప్రకారం కట్టుబడి ఉన్నదానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని మతాలని, అన్ని సంస్కృతుల్ని, అన్ని జాతుల్ని కూడా గౌరవిస్తూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తుంది. దానికి ఇది ఒక నిదర్శనం అని నేను చెప్పక తప్పదు. ముఖ్యంగా క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మా విన్నపం, కూటమి ప్రభుత్వం మీ యొక్క మత సామరస్యాలనే కాదు, మీ హక్కులనే కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు స్వేచ్ఛగా మీరు మత ప్రచారం చేసుకోవడానికి ఏ ఇబ్బందులు లేకుండా మరి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే ముస్లిం సోదరులు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, అందరం మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని మతాలని గౌరవించాలన్న ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం, అలాగే బీజేపీ, ఈ ముగ్గురి కలయికతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చెందుతుంది, ముందుకెళ్తుంది అన్నదానికి ఇలాంటివన్నీ కూడా ఒక ఉదాహరణ. ముఖ్యంగా మన రాజధాని విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో కేంద్రం సహకారంతో రేపు 2వ తారీఖున కూడా మోడీ గారు మళ్ళీ పునఃప్రారంభించడానికి ఈ రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో రాజధాని అభివృద్ధి చేయడానికి మరి కట్టుబడి ఉంది. ఇది కూడా
మనందరం గమనించవలసిన విషయం, రాజధాని ఎవరైతే రైతులు త్యాగం చేశారో 33,000 ఎకరాల పైచిలుకు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడా కూడా ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిన ₹1 కూడా రాజధానికి ఖర్చు పెట్టకుండా దానిగానే అభివృద్ధి చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు అలాగే సైబరాబాద్ని ఎలా డెవలప్ చేశారో దానికి మించిన రాజధాని అమరావతిని నిర్మించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, అలాగే ఎక్కడైతే ఈ రాష్ట్రం ముఖ్యంగా పరిశ్రమలు ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కువ నిరుద్యోగ సమస్య ఉంది. చదువుకున్న యువత మరి ఉద్యోగాలు లేక పెడదారిని పెట్టే పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని యువ నాయకులు లోకేష్ గారు కూడా ఐటీ కానీ ఇతర పరిశ్రమలు కానీ ఈ రాష్ట్రంలోనే ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ చదువుకున్న యువతకి ఈ రాష్ట్రంలోని ఉద్యోగాలు కల్పించడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి క్రైస్తవ సోదరులందరికీ కూడా మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మత సామరస్యానికి ఎక్కువ విలువనిస్తూ మీరందరూ కూడా గమనించాలి. కొన్ని శక్తులు మతాల మధ్యన చిచ్చుపెట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళ ఉచ్చులో పడకుండా ఎవరైతే మనకి మంచి చేస్తారో, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో, మత సామరస్యాన్ని కాపాడతారో అన్న వారికి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే మహాసేన రాజేష్ గారు అవ్వచ్చు, అబ్రామ్ గారు, లక్ష్మణ్ గారు, కార్పొరేటర్ గారు అందరూ ఇచ్చేసారు. ఈ సమావేశానికి అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. లేదండి, ప్రజా దర్బారు ప్రతి బుధవారం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెట్టాలన్నది. ఎందుకంటే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఇక్కడే పరిష్కరించాలి. అన్నీ కూడా మరి మన కేంద్ర ఏదైతే పార్టీ ఆఫీస్ ఉందో మంగళగిరిలో వాళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అలా కాకుండా ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే పరిష్కరించాలని ప్రతి జిల్లా ఆఫీసులో ప్రతి బుధవారం ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షులు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు, మంత్రులు వీలైతే ఆ నియోజకవర్గాల్లో ఉన్న పార్లమెంట్లో ఉన్న మంత్రులను కూడా ఆ రోజు టైం కేటాయించమని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ప్రతి బుధవారం కూడా కాకినాడ జిల్లా పార్టీ ఆఫీసులో ప్రజా దర్బారు ప్రతి బుధవారం ఏర్పాటు చేయడానికి జిల్లా అధ్యక్షులు నవీన్ గారు నాయకత్వంలో మేము పనిచేస్తాం. అది లేదండి, ఎంపీ ఆఫీస్ అండి. ఓన్లీ ఎంపీ గారు, మన సానా సతీష్ గారు రాజ్యసభ సభ్యులు, ఓన్లీ ఆయన ఒక గ్రీవెన్స్ పెట్టుకున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడిగా, ఈ ప్రాంతం మీద ఉన్న అవగాహన ఉన్న వ్యక్తిగా ఒక గ్రీవెన్స్ పెట్టుకుని ఆ సమస్యల్ని మళ్ళీ ఏ కాన్స్టిట్యున్సీకి నుంచి వస్తున్నాయో ఆ ఎమ్మెల్యే గారి ద్వారా సమస్య పరిష్కరించడానికి ఆయన కూడా ఎంపీ ల్యాండ్స్ ఉంటాయి రాజ్యసభ సభ్యులకు కూడా. ఆయన మన కలెక్టర్ గారు, మన రాజప్ప గారు కాన్స్టిట్యున్సీలో పెద్దాపురంలో ఒక మన మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. రాజప్ప గారు, ఆయన సతీష్ గారు ఆలోచన విధానం ఏంటంటే జాబ్ మేళా పెట్టినప్పుడు అందరూ కూడా వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టుగా సెలెక్ట్ అవ్వట్లా. కొంచెం ఇంగ్లీష్ రాకపోవచ్చు, లేకపోతే రకరకాల కంపెనీలు వస్తున్నాయి, సెలెక్ట్ కావట్లేదు. కాబట్టి ఆయన ఆలోచన ఏంటంటే ఈ పార్లమెంట్లో ఒక స్కిల్ సెంటర్ పెట్టి యువతకి ఉచితంగా మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నది ఆయన ఆలోచన. ఈ పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నెల ఒక్కొక్క నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టాలన్నది కూడా ఆలోచన ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.